పూలే 193 సంవత్సరాలైంది. ఆమె గురించి మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు అని అంటే ఆడవాళ్లకు చదువు కావాలి అని చెప్పి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఆడవాళ్ళు చదువుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కసారి మీ అమ్మ చదువుకుందా? మీ అమ్మలు చదువుకున్నారా? ఓకే. మీ అమ్మమ్మ వాళ్ళు చదువుకున్నారా? చదువుకోలేదు. మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మలు చదువుకున్నారా? లేదు. అంటే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళే చదువుకోలేదు. అలాంటిది సావిత్రిబాయి పూలే 193 సంవత్సరాల క్రితం వచ్చేట అప్పుడు ఆడవాళ్ళు చదువుకునేదా? చదువుకోకపోయేది. ఇంకొకటి తెలుసా, మీరు ఒక్కసారి బాగా ఆలోచన చేయాలి, ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి. మేము చాలా విషయాలు చెప్తాం, అవి గుర్తుంటాయి, గుర్తుండవు. కానీ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఈ హాస్టల్లో ఉన్న దాంట్లో ఎవరైనా బ్రాహ్మణ అమ్మాయిలు ఉన్నారా? చెప్పండి. రెడ్డి అమ్మాయిలు ఉన్నారా? లేరు. చూడండి, ఇక్కడ బీసీ కాబట్టి వాళ్ళు లేరు అని మనం అనుకుందాం. ఓకే. ఎస్సీ హాస్టల్, వాళ్ళకి హాస్టల్స్ ఉన్నాయా? లేవు కదా. వాళ్ళ హాస్టల్సే లేవు. వాళ్ళు ఎందుకు వాళ్ళకి లేవు? మీకెందుకు ఉన్నాయి? పోనీ మీ స్కూళ్ళలో చూడండి, స్కూళ్ళలో ఒకసారి చూడండి. స్కూళ్ళలో ఎవరైనా బ్రాహ్మణ అమ్మాయిలు ఉన్నారా? చదువుకుంటారా? ఎంతమంది ఉంటారు రా? ఒకళ్ళు ఇద్దరు అంతేనా? మిగిలిన వాళ్ళంతా ఎవరు? అంతే కదా. అంతేనా కదా. అంటే ఏంటిది, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు వస్తలేరు, గవర్నమెంట్ హాస్టల్కి ఎందుకు వస్తలేరు అంటే వాళ్ళు ఆల్రెడీ చదువుకునేటువంటి వాతావరణం వాళ్ళకు ఉన్నది కదా. వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ అమ్మమ్మలు చదువుకుంటారు, వాళ్ళ అమ్మలు చదువుకున్నారు, దాదాపుగా అంతో ఎంతో చదువుకున్నారు. కానీ వాళ్ళ అమ్మమ్మలు తాతమ్మలు కూడా బ్రాహ్మణుల దాంట్లో కూడా చూస్తే వాళ్ళు కూడా చదువుకోలేదు. అంటే ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని అంటే, చదువుకోని వాళ్ళల్లో ఎవరు ఉంటారు అని అంటే పేదవాళ్ళు ఉంటారు. అవునా? దళితులు ఉంటారు. మీరు అంటారు ఎవరు? ఏ కులానికి చెందిన వాళ్ళు? ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు. అవునా కాదా? ఓకే, సారీ, బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు. మీ దాంట్లో కొద్దిమంది ఎస్సీ వాళ్ళు కూడా ఉంటారు, పక్క దాంట్లో ఎస్సీ వాళ్ళు ఉన్నారు. అవునా కాదా? అంటే దాంట్లో చదువుకోని వాళ్ళు ఉన్నారు. అవునా? ఎక్కువ శాతం వాళ్ళే చదువుకోని వాళ్ళు ఉన్నారు. మరి ఆ కాలం చూస్తే అసలు ఎవరు చదువుకోలేదురా. ఇప్పుడే కొంచెం మంది చదువుకుంటున్నారు అంటే మన అక్షరాస్యత ఎంత శాతం ఎంతో తెలుసా? ఇంకా ఆడవాళ్ళకి సంబంధించి ఇంకా 60% ఉన్నారు. మన దేశ అక్షరాస్యత చదువుకున్న ఆడవాళ్ళ శాతం ఎంత అంటే 100కు లెక్క పెడితే ఇంకా 60% మందినే ఉన్నారు. అంటే ఇంకా 40% మంది ఆడవాళ్ళు ఇంకా చదువుకోనే లేదు. అంటే అంత వెనకబడి ఉన్నారు. మరి ఆ కాలంలో చదువుకోవాలని చెప్పి సావిత్రిబాయి పూలే చెప్పింది. అంటే ఆమె ఎంత గొప్ప వ్యక్తి కదా, అవునా కాదా? ఇప్పటికీ చదువుకోనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే 193 సంవత్సరాల క్రితం, దాదాపు 200 సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు చదువుకోవాలి అని చెప్పి ఆమె ముందుకు వచ్చింది. మళ్ళా ముఖ్యంగా ఎవరు చదువుకోవాలని అనుకున్నది ఆమె? దళితులు చదువుకోవాలనుకున్నది, ఆడపిల్లలు చదువుకోవాలని అనుకున్నది. చదువు ఒకటే లేకపోవడం ఒకటే కాదు ఆడవాళ్ళకు. ఇంకొకటి తెలుసా, మీరు పోతాంటారా స్కూల్కి పోతుంటారు, స్కూల్కి పోయేటప్పుడు కానీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఆడపిల్లలుగా మీరేమన్నా ఎదుర్కొంటూ ఉంటారా? ఒక పిల్లల్ని మళ్ళీ ఏమన్నా అనడం కానీ అట్లాంటివి ఏమన్నా అంటుంటారా? ఏమన్నారా? చిన్న పిల్లల్ని మళ్ళీ అన్నారు కావచ్చు, పెద్ద పిల్లలకు అనుభవాలు ఉన్నాయా? ఉంటాయి. ఎవరేమన్నారా?